నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక ఏలూరు జిల్లాలోని పోలవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం కోయలగూడెంలో జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ ముఖ్య అతిథిగా విచ్చేయగా ఈ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పోలవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కోయలగూడెం మండల ఎంపీపీ గంజిమల రామారావు, మండల అధ్యక్షులు తుమ్మలపల్ల గంగరాజు, టౌన్ ప్రెసిడెంట్ నూకల రాము తదితర నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత మహనీయ నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి శనివారం ఘనంగా నివాళులర్పించారు. ఎస్సీ సంక్షేమ శాఖ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ అధికారులు సిబ్బందితో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజాస్వామ్యానికి శాశ్వత పునాదులు వేసిన మహనీయుడు అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే బాధ్యత అందరిపైన ఉందని అన్నారు. భారత రాజ్యాంగ రూపకల్పనలో ముఖ్యంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆర్టికల్ 14 ద్వారా సమానత్వ హక్కు, స్వేచ్ఛ, న్యాయం అందరికీ చేరేలా చేసిన అంబేద్కర్ సేవలు అపారమని కలెక్టర్ పేర్కొన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువతకు ఓటు హక్కు ఇచ్చిన చారిత్రక నిర్ణయం ఆయనదేనని ఆమె గుర్తు చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారు వర్ధంతి కార్యక్రమం, ఈ మహాపరి నిర్వాణ దినోత్సవం ఈరోజు కార్యక్రమం ఇక్కడ సోషల్ వెల్ఫేర్ కాంప్లెక్స్లో జరుపుకోవడం జరుగుతుంది. వారికి ఈరోజు అందరూ అధికారులు కూడా నివాళ కూడా అర్పించేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు దట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారు మన ఫస్ట్ ఇండియా లా మినిస్టర్. తర్వాత ఈ మోడర్న్ ఇండియా ఏవైతే ఉన్నాయో, న్యూ ఇండియా ఏవైతే ఉన్నాయో వారికి మొదటిగా వారి రచయిత. సో మనం ఏవైతే ఇండియన్ కాన్స్టిట్యూషన్ది డ్రాఫ్టింగ్ కమిటీ ఉన్నాయో వారికి చైర్మన్ అయి మళ్ళీ భారత సంవిధానంలో తమ చిన్నతనం నుంచి విద్యార్థులు దేశభక్తిని అలవర్చుకోవాలని పలమనేరు శాసనసభ్యులు ఎన్ అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు పట్టణంలోని ఓఎల్ఎల్ హై స్కూల్ నందు పలమనేరు బాలోత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన బాలోత్సవ పండుగ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటుగా మన సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవించడమే కాక దేశభక్తిని కలిగి ఉండాలన్నారు. మంచి క్రమశిక్షణ నడవడికతో ఉత్తమ పౌరులుగా అందరూ రాణించాలన్నారు. ఆ దిశగా ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు. బాలోత్సవంలో నియోజకవర్గ వ్యాప్తంగా 3000 మందికి పైగా చిన్నారులు హాజరై వివిధ పోటీలలో పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. విద్యార్థులను ప్రోత్సహిస్తున్న బాలోత్సవ కమిటీని ఎమ్మెల్యే ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం పోటీలలో విజేతలైన చిన్నారులకు ఆయన బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్వి రమణారెడ్డి, బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్వి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా చాలా మంది ఈరోజు బాలాజీ గారు ఉన్నారు. ఈ పలమనేరు పరిరక్షణకు సంబంధించినటువంటి వాళ్ళు పెద్దలందరూ కూడా ఉన్నారు. పలమనేరు పట్టణంలో ఉన్నటువంటి చాలా మంది ముఖ్యులందరూ కూడా ఉన్నారు. వారందరికీ ముఖ్యంగా ఈ ఓఎల్ఎల్ స్కూల్కి సంబంధించినటువంటి కరస్పాండెంట్ గారికి, ప్రిన్సిపాల్ గారికి, వారు కూడా ఈ మంచి స్థలాన్ని ఈరోజుతో ముందుకి పైకి వెదగాలని ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం. అప్పుడే కూడా తులసినాథ్ నాయుడు గారు చెప్పారు, ఎందుకంటే పలమనేరులో ఇంతమంది ఉన్నారా, ఇంతమంది భరతనాట్యం చేశారా, ఇన్ని కళలు ఉన్నాయని శ్రీ అమర్నాథ్ రెడ్డి గారికి, అలాగే విచ్చేసిన నాయక బృందానికి, అధికార బృందానికి అందరికీ కూడా నమస్తులు తెలియజేస్తూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటటువంటిది చాలా శ్రమతో 10-15 రోజులుగా ఒక్కొక్క విభాగం వారు వచ్చి
ఎమ్మెల్యే గారి ముందు నిలబడి ఫోటో తీసుకొని దిగేస్తారు. మళ్ళీ ప్రతి సంవత్సరం డిసెంబర్ 7న జరుపుకునే సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా శనివారం స్థానిక కలెక్టరేట్లోని వీక్షణ సమావేశ మందిరంలో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి సరిహద్దులను కాపాడుతున్న సైన్యం, నౌకాదళం, వాయుసేన వీర జవాన్లకు గౌరవం తెలుపుకోవడానికే ఈ ప్రత్యేక వేదిక అని అన్నారు. జిల్లా సైనిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ గా ఉండడం గర్వకారణమని పేర్కొన్నారు. దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న జవాన్లు, మాజీ సైనికులు, వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు మనం కృతజ్ఞతలు తెలియజేశారు. చలి, వాన, ఎండ, మంజును లెక్క చేయక విపత్తుల సమయంలో పనిచేసే సైనికులకు సమాజంలో మంచి గౌరవం, గుర్తింపు ఉందని కొనియాడారు. ఇంకా వాళ్ళొక కుటుంబం కోసం వాళ్ళొక నమస్కారం, శుభోదయం. ఈరోజు ఈ జిల్లా సైనిక్ వెల్ఫేర్ బోర్డుకి చైర్మన్గా ఉండడం చాలా నాకు గర్వంగా ఉన్నది. ఎందుకంటే జీవితావధి ఏముంది, వారిని జాగ్రత్తగా చూసుకోమని భారతదేశం జిల్లా కలెక్టర్ని నమ్మి ఒక మెడల్లో లేదా మీ యూనిఫామ్లో కొన్ని పాత ఫోటోగ్రాఫ్స్లో క్యాప్ ఇవన్నీ కూడా చూపించమని నేను కోరుకుంటున్నాను. అవన్నీ చూసి యువకులు ఇన్స్పైర్ అవ్వాలి, కష్టపడేది నేర్చుకోవాలి, చదవడం నేర్చుకోవాలి, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి. అలాగే జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్కి నేను కోరుతున్నాను, మన ఎక్స్ సర్వీస్ మెన్ పరిమితికి మించిన వేగంతో వాహనాలు నడపడం ప్రమాదకరమని జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ప్రజలకు హెచ్చరించారు. బాపట్ల జిల్లా సంత మాగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గుంటూరు అనంతపురం రహదారి మరియు నామ్ హైవేపై తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్న ప్రదేశాలను ఆయన పరిశీలించారు. ముఖ్యంగా పాత మాగలూరు ఎస్సీ కాలనీ వద్ద, పుట్టవారిపాల జంక్షన్, కొమ్మలపాడు జంక్షన్ల వద్ద వాహనాలు వేగ నియంత్రణ కోసం పోలీసులు భద్రతా చేసిన చర్యలను ఎస్పీ పరిశీలించారు. ఇంకా తీసుకోవాల్సిన మెరుగైన భద్రతా చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సంత మాగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, 2025 సంవత్సరంలో 26 ఫెటల్ రోడ్ యాక్సిడెంట్లు సంభవించాయని ఆయన తెలిపారు. అందువల్ల ప్రమాదాలు సంభవించే ప్రధాన ప్రదేశాలను ప్రత్యక్షంగా పరిశీలించినట్లుగా చెప్పారు. జిల్లాలో ముఖ్యంగా రోడ్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవాల్సినటువంటి చర్యలన్నింటినీ కూడా ఫీల్డ్ విజిట్స్ చేసి, ఎస్పెషలీ జిల్లాలో ప్రధానంగా ఉన్నటువంటి నేషనల్ హైవేస్ లైక్ NH-16 కావచ్చు, 216 కావచ్చు, అదేవిధంగా నామ్ హైవేస్ ఏదైతే జిల్లాకుండా పోలీస్ స్టేషన్ జ్యుడిషియల్స్లో పాస్ అవుతున్నాయి, ఆ పోలీస్ స్టేషన్స్ లిమిట్స్లో అనుకుంటున్నాం ఎక్కడెక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, ఆ రోడ్డు ప్రమాదాల గురించి సమగ్రంగా విశ్లేషించడం జరుగుతుంది. ఈ సంవత్సరం గత 2 సంవత్సరాల నుంచి జిల్లా పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి రోడ్ యాక్సిడెంట్స్, ఆ రోడ్ యాక్సిడెంట్స్కి గల కారణాలు, ఇందులో ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో జరుగుతున్నాయో ఆ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి రోడ్ యాక్సిడెంట్స్ జరిగినటువంటి తీరు, వీటన్నిటిని కూడా క్షుణ్ణంగా అనాలిసిస్ చేసుకుని, ఎస్పెషల్లీ రోడ్ సేఫ్టీ మీటింగ్స్లో ఈ లైన్ డిపార్ట్మెంట్స్, నేషనల్ హైవే అథారిటీస్ కానీ, అదేవిధంగా స్టేట్ హైవే అథారిటీస్ కానీ, ఆర్ఎండ్బి వాళ్ళకి, మున్సిపల్ అధికారులు, అదేవిధంగా లైన్ డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా కోఆర్డినేట్ చేసుకుని ప్రాంతాల్లో ప్రమాదాలు రిపీట్ కాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవడం, ఎన్ఫోర్స్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, అవేర్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, అదేవిధంగా రోడ్ ఇంజనీరింగ్ కరెక్షనల్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ అన్నిటి పట్ల క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ కమింగ్ డేస్ లో ఈ రోడ్డు ప్రమాదాల తీవ్రతను తగ్గించే ప్రణాళికను తయారు చేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు ఇక్కడ సంతానగూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంవత్సరం రోడ్డు ప్రమాదం జరిగినటువంటి సంఖ్య ప్రత్యక్షంగా మేము సిఐ ఎస్ఐతో కానీ కూడా ఈరోజు ఈ ప్రాంతాలను కూడా ఫీల్డ్ తెచ్చాము. వీరందరూ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. బ్లాక్ స్పాట్స్ ఎస్పెషల్లీ
సత్యసాయి జిల్లా హిందూపురం ప్రాంతంలో స్క్రబ్ టైపస్ వ్యాధి కలకలం సృష్టిస్తుంది. చిలమత్తూరు మండలానికి చెందిన రామ్శివ అనే ఒక సంవత్సరం బాలుడు ఈ వ్యాధి లక్షణాలతో హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గత కొన్ని రోజులుగా తీవ్ర జ్వరం, చర్మంపై దద్దురలతో బాధపడుతున్న బాలుడిని పరీక్షించిన వైద్యులు అతనికి స్క్రబ్ టైఫస్ లక్షణాలు కనపడడంతో ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచారు. వ్యాధి వ్యాప్తి లక్షణాలు: ఈ వ్యాధి ప్రధానంగా వరి పొలాల్లో ఉండే ఒక రకమైన చిన్న పురుగు కుట్టడం వల్ల వ్యాపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. పొలాల్లో పనిచేసేవారు లేదా అక్కడికి వెళ్లిన వారికి ఈ పురుగు కుట్టే ప్రమాదం ఉంది. ఇది కుట్టినప్పుడు తీవ్రమైన జ్వరం రావడంతో పాటుగా శరీరంపై ఎర్రటి దద్దుర్లు కనిపిస్తాయని డాక్టర్లు వివరించారు. అధికారుల సూచనలకు ఈ వ్యాధి ప్రజలు భయపడాల్సిన పనిలేదు, కానీ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. సిద్ధంగా ఉన్నాము. చెప్పండి. పేరు రామ్ శివ అని 1 year old చైల్డ్ వచ్చింది. ఇప్పుడు మాకు వడ్డిపల్లి చిలమత్తూరు మండలం నుంచి వచ్చింది. ఆ కేసు ఫీవర్ విత్ ర్యాష్ విత్ రెస్పిరేటరీ డిస్ట్రెస్తో వచ్చింది. ఆ కేసు ఇప్పుడు స్టేబుల్గానే ఉంది, ట్రీట్మెంట్ పోతూ ఉంది. రియాక్షన్ మేము టెస్టుల కోసం స్క్రబ్ టైఫస్ అనేది ఒక చిగ్గర్ అనే చిన్న పురుగు కాటు వల్ల వస్తుంది వచ్చే ఇన్ఫెక్షన్. ఇది సాధారణంగా పొలాలలో, తర్వాత గడ్డి పొదలు, పశువులు కాసే చోట ఎక్కువగా ఉంటుంది. ఈ కుట్టిన తర్వాత పేషెంట్కి కుట్టిన ప్లేస్లో ఫస్ట్ దురదలాగా ఏర్పడి రెడ్గా దద్దుర్లాగా వస్తుంది. ఈ దద్దుర్లు వచ్చిన తర్వాత కొన్ని రోజులకి వాళ్ళకి జ్వరము వచ్చే అవకాశం ఉంటుంది. జ్వరము, తలనొప్పి మరియు బలహీనత అనేది ఉంటుంది. ఇది తొందరగా అందుబాటులో ఉన్నాయి. సంబంధించి ఆ చిగ్గర్ అనే కీటకము ఈ విధంగా ఉంటుందండి. పురుగు పుట్టిన తర్వాత దద్దుర్లు లాగా వచ్చి తర్వాత ఇట్లా పుండ్లు అయ్యే అవకాశం ఉంది. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని అన్నారు. ఓబీసీ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన దొగ్గ దేవునాయుడును ఆమె పసుపు గుచ్చం అందజేసి అభినందించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో దొగ్గ దేవుడు నాయుడుతో పాటుగా నేతలు భాస్కర్రావు, పొగిరి గౌరీ, అరిశెట్టి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులుగా ఇవ్వడం జరిగింది. ఆయన అనేక సంవత్సరాలుగా బీసీల యొక్క అభ్యున్నతి కోసం కృషి చేస్తూ ఉన్నారు. మరి ఆ సందర్భంలో ఆయనకి ఈ పదవి ఇవ్వడం అనేది నిజంగా చాలా సంతోషదాయకం. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎప్పుడు కూడా బీసీల యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ ఉంది. ఓబీసీ రిజర్వేషన్ పాస్ చేసింది కూడా భారత పథకాలు ఉన్నాయో, కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా వారికి చేరువయ్యే విధంగా మన దేవుడు గారు ఖచ్చితంగా కృషి చేస్తారని, జిల్లాలో ఉన్నటువంటి అన్ని బీసీలని కూడా కలుపుకొని వెళ్ళి ఎవరైతే ఉన్నారో వారందరితో మంచి టీంని ఏర్పాటు చేసి ఓబీసీ మోర్చా అభివృద్ధికి వారు కృషి చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఉన్నటువంటి ఎక్కువ మంది రైతులు, సన్న చిన్నకారు రైతులు, ఇదే కాకుండా 105 కులాల్లో ఉన్నటువంటి చాలా మందికి కొంతమంది రుణాలు రాలేదు. ఆ రుణాలు రావడానికి ఏంటైతే అవుతుందో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా పరిశీలించి వాళ్ళకి మేలు చేకూర్చడానికి 99% ట్రై చేస్తాం. ఏర్పాట్లు చేసి మన రైతులందరికీ ఉపయోగం చేయిస్తాం. ఇంకా రైతులందరికీ కూడా చాలా మంది ఇంకా మిగిలారు. వాళ్ళకి రైతులకి ఎందుకు రుణాలు రాలేదంటే అక్కడ వాళ్ళకి ఎల్పిఎం రాలేదని అంటున్నారు. ప్రతి రైతు కూడా ఈ సర్వే చేయించాలి అర్జెంటుగా ఎంఆర్ఓ ఆఫీసులో. ఆ సర్వేలు చేయించి వాళ్ళకి మంచి జరిగినట్టు చూడడానికి నేను ఎంతో కృషి చేస్తాను. అది మా పెద్దల తాలూకా సహకారంతో. 72,000 ఓట్లపై చిలుకు మెజార్టీతో గెలుపు వెనుక 3,600 మంది కార్యకర్తలు సైనికుల్లా చేసిన కష్టం మరులేనిదని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. కార్యకర్తలకు అండగా నిలవాలన్న దృఢ సంకల్పంతో ఏడాదికి 10 కోట్ల రూపాయలు కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసి కార్యకర్తలకు భరోసానిస్తున్న నేపథ్యంలో సాయం కోరిన 308 మంది కార్యకర్తలకు అండగా ఆర్థిక సహాయ అందజేతగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కుమార్తె శరణితో కలిసి పాల్గొని ఈ విడతలో ఒక్కొక్కరికి 25,000 రూపాయల చొప్పున 76.25 లక్షల రూపాయల చెక్కులను కుమార్తె శరణి చేతుల మీదుగా అందజేశారు. మున్సిపల్ స్కూల్స్లో చదివే 15 స్కూల్స్లో పిల్లలకి చక్కగా ఐఐటి ఫౌండేషన్, నీట్ ఫౌండేషన్ ముందు కాదు కూడా రిజల్ట్స్ వచ్చిన తర్వాత చెప్పాను. దానికి తగ్గట్టుగా 1400 పట్టాలు, ఎంతో 30 చేసే కనీసం 1 లక్ష మెజార్టీ వచ్చినట్టుగా మనందరూ ఇంక్లూడింగ్
నేను కూడా మనందరం వర్క్ చేయాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. మిగతా స్కూల్స్ కూడా మాడిఫై చేయడానికి నాకున్న గుడ్విల్తో నెల్లూరులో పుట్టి పెరిగి అనేక రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో వ్యాపారాలు చేస్తున్నారని అడిగాను. అయితే మీరందరూ ఏంటంటే రెగ్యులర్ ఇన్స్పెక్షన్ చేసి అక్కడ జరిగే గ్రోత్ని నాకు కూడా తెలియజేస్తుంటే నేను కూడా ఆ కాంట్రాక్ట్లు కావచ్చు, ఆ డోనర్స్ కావచ్చు, వాళ్ళతో మాట్లాడి చేస్తాం. పనిచేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు వారి వారి వ్యక్తిగత అవసరాల నిమిత్తం ఏదైతే నారాయణ సార్ దృష్టికి తీసుకొచ్చామో అంతా మన కోసం వెచ్చిస్తున్నటువంటి ఇటువంటి నాయకుడిని మనం అందరం కూడా ఏ విధంగా చూడాలో, ఆ నాయకుడి కోసం ఎలా పనిచేయాలో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి తాళ్లరేవు మండలంలో ఈ రోజు జరగవలసిన సర్వసభ్య సమావేశానికి మండల వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు హాజరు కాకుండా సమావేశాన్ని బహిష్కరించారు. మండల ఎంపీపీ రాయుడు సునీత పరిసర ప్రాంత గ్రామాలకు వచ్చిన అభివృద్ధి నిధులను పడవల, కొరంగి గ్రామ పంచాయతీలకు వినియోగించడంపై ఎంపీటీసీ సభ్యులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా తమకు 3 సంవత్సరాల నుండి గౌరవ వేతనం ఇప్పటి వరకు అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పట్టించుకోవడంలో ప్రభుత్వ అధికారులు అధికార పార్టీ అండదండలు చూసుకుని ప్రోటోకాల్ పాటించడం లేదని వారు పాత్రికేయుల సమావేశంలో తెలిపారు. మండల సర్వసభ్య సమావేశాన్ని ఎంపీటీసీ సభ్యులందరూ కూడా బహిష్కరించడం జరిగింది. దానికి కారణం ముఖ్యంగా 24 మంది ఎంపీటీసీలకి సమానంగా పంచుకుని 3 సంవత్సరాలుగా మాకు రావాల్సిన గౌరవ వేతనాలు కూడా రావడం లేదు. సమావేశానికి ముందే ఫండ్స్ ఎంత ఉన్నాయి, ఈ ఎంపీటీసీ బదులు వర్కులు పెట్టుకోండి గత ఎంపీటీ కూడా అందరూ కూడా మాకు తెలియజేసేవారు. ఎజెండా ప్రిపేర్ చేయకుండానే మాకు చెప్పి మా యొక్క సజెషన్ తీసుకుని ఎజెండా పెట్టేవారు. మా గ్రామంలో ఏ వర్క్లు 23 మంది ఎంపీటీసీలు కూడా మేము నష్టపోతున్నాం. దానివల్ల మేము అందరం కూడా ఐక్యంగా ఫండ్స్ అన్నీ కూడా మండలానికి సంబంధించిన 15 ఫైనాన్స్ కానీ, జనరల్ ఫండ్ కానీ మా అందరికి కూడా సమానంగా పంచే వరకు మేము ఈ సమావేశాన్ని బాయ్కాట్ చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ద్వారా కూడా మాకు రావాల్సిన గౌరవ వేతనాలు కూడా మాకు రావాలని మేము అందరం కూడా కోరుకుంటా ఉన్నాం. వాళ్ళందరూ కూడా ఎంపీటీసీలందరికీ సమానంగా పనిచేయాలని ఇప్పుడు సీనియర్ ఎంపీటీసీలు చెప్పడం జరుగుతుందండి. అందరికీ సమానంగానే మండలంలో ఎన్ని నిధులు ఉంటే అన్ని నిధులు వారి ఎంపీటీసీల్లో వారి యొక్క ఎక్కడ పెట్టాలి వారు అని ఎంపీటీసీకి సజెషన్ ఎలాగైతే గతంలో ఇచ్చేవారో ఇప్పుడు అదే సజెషన్ తీసుకుని ఆ నిధులను ఖర్చు పెట్టాలనేది మా యొక్క ఏకాభిప్రాయం. ముఖ్యంగా తర్వాత గౌరవ వేతనాల విషయంలో కూడా వీళ్ళు ఎక్కడ మాట్లాడలేదు, అది కూడా ఒకటి ఉందండి. ఇవి లోపాలన్నీ సరిదిద్దుకోవాలని మేము ఈ రోజు మీటింగ్ అనేది బాయ్కాట్ చేయడం జరిగిందండి. అది మా వైస్ ఎంపీపీ గారు మా తర్వాత ఇద్దరు తీర్మానం మేరకే మా వైస్ ఎంపీపీలు ఇద్దరు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి మేము ఎంపీటీసీలు అందరుగా ఏకపక్షంగా ఏకీభవించి వారి బాటల మీద నడవడానికి అందరూ నిర్ణయించుకున్నామండి. అందరికీ నమస్కారం. మండల సర్వసభ్య సమావేశాన్ని ఎంపీటీసీ సభ్యులందరూ కూడా బహిష్కరించడం జరిగింది. దానికి కారణం ముఖ్యంగా 24 మంది ఎంపీటీసీలకి సమానంగా పంచుకుని తాళ్లరేవు మండలం దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో మాలల ఆత్మీయ సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం డిసెంబర్ 13 నుండి ఉదయం 10 గంటల నుండి కోనసీమ జిల్లా అమలాపురం నేషనల్ హైవే బట్నవిల్లి వై జంక్షన్ మధ్య ఏర్పాటు చేసినట్లుగా దళిత నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ దళితులు తమ హక్కుల సాధనకే అంబేద్కర్ ప్రసాదించిన రాజ్యాంగాన్ని, హక్కులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. మన బలం, మన కులం, మన విజయం, మన ఐక్యత అన్న నినాదంతో దళిత నాయకులు కార్యక్రమానికి హాజరయ్యారు. మండల పరిసర ప్రాంతాల నుండి దళితులు, యువతి యువకులు, మహిళలు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరింది. అందరికీ జేబీఎంలండి. ఈ నెల 13వ తారీఖున జరిగేటువంటి మాలల ఆత్మీయ సమారాధన కోసం జిల్లాలో ఉన్నటువంటి 26 మండలాలు కూడా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు ఈరోజు ముఖ్యంగా తాళ్లరేవు మండలంలో మేమందరం కూడా వచ్చి ఉన్నాము. సుమారు 20 కార్లతో మేమంతా కూడా 26 మండలం కూడా తిరుగుతూ ఉన్నాము. మా ప్రధాన ఉద్దేశం ఏంటంటే
మాలజాతి ఏదైతే ఉందో ఈ మాలజాతి గత కొన్నేళ్లుగా మాకు ఏ విధమైనటువంటి ఎదుగు బొదుగు లేని పరిస్థితుల్లో ఈవేళ మేము దిగజారి ఉన్నామని చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాను. ఎందుకంటే ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు వచ్చినా బాబాసాహెబ్ మా కులంలో ఉన్నటువంటి ఇబ్బందులు అధిగమించడానికి మేము భవిష్యత్తు ప్రణాళిక పోరాటానికి సిద్ధం చేసుకోవడానికి ఒక బృహత్తరమైనటువంటి వేదిక ఈవేళ డిసెంబర్ 13 జరిగినటువంటి మాల ఆత్మీయ సమారాధన చాటుతాం, సంఘటన శక్తిని చాటుతాం. భవిష్యత్తులో మా రాబోయే తరాలకు ఒక భరోసా కల్పించుకుంటాం. మేమందరం మాకు ఎవరు సహాయం చేసినా సహాయం చేయకపోయినా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఆయన చేసినటువంటి బాటలో మేమందరం నడిచి మేమందరం కూడా మా పవర్ ఏంటి మా సత్తా ఏంటి కూడా మేము నాయకుడు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకుని 10 మందికి ఉద్యోగం ఇచ్చింది ఎక్కడైనా దాఖలా ఉందా? ఈ కోనసీమ అంబేద్కర్ జిల్లా చరిత్రలో మేము పోరాటం చేస్తున్నాం. అంబేద్కర్ జిల్లాకి పేరు పెట్టమని పోరాటం చేస్తున్నాం. పోరాటాలు తప్ప మాకేమీ లేవు. అన్ని విషయాల్లో కూడా పోరాటాలు తప్ప మాకేం కనపడతలేదు. కాబట్టి మా మాలల యొక్క సంఘటన శక్తిని నిరూపించుకోవడానికి, మా ఐకమత్యాన్ని నిరూపించుకోవడానికి, భవిష్యత్తు తరాలకు మేము భరోసా ఇవ్వడానికి ఇవాళ కార్యక్రమంలో కూడా ఈ జిల్లాలో ఉన్న వాళ్ళు కూడా ఇతర జిల్లాలో ఉన్న వాళ్ళు కూడా ఆ కార్యక్రమం తరలి వచ్చి ఆ కార్యక్రమానికి జయప్రదం చేయవలసిందిగా మనం చేస్తున్నాం. ఇది రాజకీయాలకు అతీతంగా, వర్గాలకి విభేదాలకు అతీతంగా, వర్గ పొడికి దూరంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ సహకరించాలి. పెద్దలు ఈరోజు ముఖ్యంగా తాళరేవు మండలంలో మేమందరం కూడా వచ్చి ఉన్నాము. సుమారు 20 కార్లతో మేమంతా కూడా 26 మండలం కూడా తిరుగుతూ ఉన్నాము. మా ప్రధాన ఉద్దేశం ఏంటంటే మాలజాతి ఏదైతే ఉందో ఈ మాలజాతి గత కొన్నేళ్లుగా మాకు ఏ విధమైనటువంటి ఎదుగు బొదుగు లేని పరిస్థితుల్లో ఈవేళ మేము దిగజారి ఉన్నామని చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాను. ఎందుకంటే ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు వచ్చినా బాబాసాహెబ్ మా కులంలో ఉన్నటువంటి ఇబ్బందులు అధిగమించడానికి మేము భవిష్యత్తు ప్రణాళిక పోరాటానికి సిద్ధం చేసుకోవడానికి ఒక బృహత్తరమైనటువంటి వేదిక ఈవేళ డిసెంబర్ 13 జరిగినటువంటి మాల ఆత్మీయ సమారాధన చాటుతాం, సంఘటన శక్తిని చాటుతాం. భవిష్యత్తులో మా రాబోయే తరాలకు ఒక భరోసా కల్పించుకుంటాం. మేమందరం మాకు ఎవరు సహాయం చేసినా సహాయం చేయకపోయినా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఆయన చేసినటువంటి బాటలో మేమందరం నడిచి మేమందరం కూడా మా పవర్ ఏంటి మా సత్తా ఏంటి కూడా మేము నాయకుడు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకుని 10 మందికి ఉద్యోగం ఇచ్చింది ఎక్కడైనా దాఖలా ఉందా? ఈ కోనసీమ అంబేద్కర్ జిల్లా చరిత్రలో మేము పోరాటం చేస్తున్నాం. అంబేద్కర్ జిల్లాకి పేరు పెట్టమని పోరాటం చేస్తున్నాం. పోరాటాలు తప్ప మాకేమీ లేవు. అన్ని విషయాల్లో కూడా పోరాటాలు తప్ప మాకేం కనపడతలేదు. కాబట్టి మా మాలల యొక్క సంఘటన శక్తిని నిరూపించుకోవడానికి, మా ఐకమత్యాన్ని నిరూపించుకోవడానికి, భవిష్యత్తు తరాలకు మేము భరోసా ఇవ్వడానికి ఇవాళ కార్యక్రమంలో కూడా ఈ జిల్లాలో ఉన్న వాళ్ళు కూడా ఇతర జిల్లాలో ఉన్న వాళ్ళు కూడా ఆ కార్యక్రమం తరలి వచ్చి ఆ కార్యక్రమానికి జయప్రదం చేయవలసిందిగా మనం చేస్తున్నాం. ఇది రాజకీయాలకు అతీతంగా, వర్గాలకి విభేదాలకు అతీతంగా, వర్గ పొడికి దూరంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ సహకరించాలని మనం చేస్తున్నాం. జై భీమ్. గంగారం 3 గంటలకు అన్నాం. అదేవిధంగా రాజూరు మండలం 4:30 కన్నాం. 6 గంటలకంటే తీసుకెళ్ళకపోతే మనలో చైతన్యం రావాలి. వస్తారు ఇతర కార్యక్రమాలు చేసేటప్పుడు అందరికీ జైభీములండి. ఈ నెల 13వ తారీఖున జరిగేటువంటి మాలల ఆత్మీయ సమారాధన కోసం జిల్లాలో ఉన్నటువంటి 26 మండలాలు కూడా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు ఈరోజు ముఖ్యంగా తాళరేవు మండలంలో మేమందరం కూడా వచ్చి ఉన్నాము. సుమారు 20 కార్లతో మేమంతా కూడా
26 మండలం కూడా తిరుగుతూ ఉన్నాము. మా ప్రధాన ఉద్దేశం ఏంటంటే మానవజాతి ఏదైతే ఉందో ఈ మానవజాతి గత కొన్నేళ్లుగా మాకు ఏ విధమైనటువంటి ఎదుగు బొదుగు లేని పరిస్థితుల్లో ఈవేళ మేము దిగజారి ఉన్నామని చెప్పడానికి సిగ్గు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.